రైట్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇటీవల ఢిల్లీలో ఏకంగా 23 స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఒకే రోజు కాకుండా పలు దఫాలుగా పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూల్ యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తగా పిల్లలను ఇంటికి పంపించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పాఠశాలకు చేరుకున్న బాంబు స్క్వాడ్ ముమ్మర తనిఖీలు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మరోవైపు ఈ అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే స్కూళ్లకు బాంబు బెదిరింపులకు పాల్పడిన వాడిని గుర్తించారు. ఇటీవల కాలంలో స్కూళ్లకు వరుసగా బాంబు బెదిరింపులకు పాల్పడింది ఓ విద్యార్థి అని పోలీసులు నిర్ధారించారు. 6 సార్లు స్కూళ్లకు మెయిల్ పంపినట్టు గుర్తించారు. ప్రధానంగా స్కూల్లో పరీక్ష జరగకూడదనే కారణంతో విద్యార్థి బాంబు బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.